గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చి వెళ్ళి కూడా ఆల్రెడీ 2 వీక్స్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట. ఈ మధ్యన మా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది, హాలిడేస్ కదా. ఇంకా తన స్కూల్కి వెళ్ళడం, బుక్స్ అవి ఫీజెస్ అవన్నీ చూసుకోవడం చాలా బిజీ అయిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వీకెండ్ మా హస్బెండ్కి హాలిడే ఉందన్నమాట, సాటర్డే సండే. సో సాటర్డే అలాగా ఫన్ వరల్డ్ వెళ్దామని వెళ్ళి చూసేసరికి ఉన్నారు జనాలు. అస్సలు ఖాళీ లేదు. మేము ఎప్పుడూ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ ఫన్ వరల్డ్ చూపిస్తుంది. వాటర్ వరల్డ్ ఉన్నట్టు కనిపించట్లేదు. మాకు టికెట్స్ కూడా ఏం కనిపించట్లేదు అనమాట ఆన్లైన్లో. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాంలే అని లైట్ తీసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి జనాలు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. మా సాయి రియాక్షన్ చూడండి. చూసారా మా సాయి రియాక్షన్? మైండ్ బ్లాక్ అయిపోయింది పాపం దానికి. ఇంకా దాంతో లాభం లేదని చెప్పి అక్కడి నుంచి స్నో సిటీకి వచ్చేసాం అనమాట. ఇక్కడైనా వెళ్ళొచ్చాను, కొంచెం ఖాళీగా ఉంది ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళగానే మేము తీసుకుంది అయితే అన్లిమిటెడ్ టికెట్ తీసుకున్నాం స్నో సిటీకి. దాంతోపాటు కొన్ని యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వెళ్ళగానే స్కేరీ హౌస్కి వెళ్ళాము. నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అసలు చాలా ఫన్ ఉన్నది ఆ వీడియో, మాత్రం మిస్ అవ్వకండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. స్కేరీ హౌస్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్నో సిటీకి వెళ్ళాం. మేము అన్లిమిటెడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా పాప. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తనతో ఎక్స్పీరియన్స్ చేసాం కదా, అస్సలు ఉండలేదు స్నో సిటీలో. అందుకని చెప్పి అన్లిమిటెడ్ తీసుకున్నాం. సో దట్ ఎవరో ఒకరు పాపని పట్టుకుంటే మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు కదా అనేదిగా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా ఆయన తన్ని మ్యాడ్ ల్యాబ్స్లో ఎంగేజ్ చేస్తున్నారు. అంటే మేము అన్లిమిటెడ్ తీసుకున్నాం కదా, దాంట్లోనే మ్యాడ్ ల్యాబ్స్, ఐల్యూషన్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. అన్లిమిటెడ్ ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. అందులో కూడా స్కేరీ హౌస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అక్కడ ఉన్న పైన గేమ్స్ అవి ఉంటాయి, అక్కడ ఒక 10 గేమ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో అందుకని చెప్పి తను మ్యాడ్ ల్యాబ్స్లో ఎంగేజ్ చేస్తున్నారు. మేమైతే స్నో సిటీ లోపలికి వచ్చేసాము. మేమైతే ఈసారి చాలా ఎంజాయ్ చేసాం స్నోలో. ఎందుకంటే లాస్ట్ టైం మా పాపను తీసుకుని వెళ్ళినప్పుడు అస్సలు ఆడుకోవడానికి కూడా అవ్వలేదు స్నోతో. మంచిగా అంటే వెళ్ళాం కదా లోపలికి అన్న ధీమాగా ఆస్వాదించడం ఏమీ లేదనమాట. మా అమ్మాయిని చూసుకుని సరిపోయింది. అందుకు ఈసారి మా ఆయనేమో నేను పట్టుకుంటా, మీరు వెళ్ళండి, తర్వాత మీరు పట్టుకోండి, తర్వాత మేము వెళ్తామని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నేను, సాయి, శ్రీను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ చల్లని వెదర్లో వేడిగా టీ తాగితే ఎంత బాగుంటుంది. లాస్ట్ టైం కూడా టీ తాగాము అక్కడ, కానీ ఎంజాయ్ చేయలేకపోయాము అనమాట. మా అమ్మాయి పక్క ఏడుస్తుంది కదా, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా తన మీదే ఉంది. అసలు ఏం చేస్తున్నాం ఏంటి అని ఆలోచించేలోపే మా టైం అయిపోయి బయటికి కూడా వచ్చేసాము. సో అందుకు ఈసారి ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగాం. దీని తర్వాత డిస్కో స్టార్ట్ అయింది. ఫుల్ రచ్చ చేసాం అనమాట. నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదు, ఎందుకంటే మేము ఎంజాయ్ చేసినంత వరకు చేసాము. కొంచెం వీడియో తీయాలి కదా, వచ్చినప్పుడు కొంచెం మెమరీగా ఉంటుందని అక్కడక్కడ వీడియో అయితే తీసాను అనమాట. నేను కంప్లీట్ స్నో సిటీ డీటెయిల్స్ అంతా ముందు వీడియోలో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ డిస్కో అది మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాం. అప్పటికే లంచ్ టైం అయింది, మంచిగా ఆకలి వేస్తుంది అనమాట. అందుకని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసాం. నాకు ఇక్కడ ఫస్ట్ టైం పిజ్జా నచ్చడం, ఇది నేను తినడమే సెకండ్ టైం పిజ్జా. నాకు డామినోస్ లాస్ట్ టైం టేస్ట్ చేసా, అస్సలు నచ్చలేదు. ఇంక ఇక్కడ పిజ్జా అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా తినేసి ఇంకా నేను సాయి హనీని తీసుకొని మళ్ళీ మ్యాడ్ ల్యాబ్స్కి వచ్చాము. ఇంకా శ్రీను మా ఆయన ఇద్దరు కలిసి స్నో సిటీ లోపలికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు 45 మినిట్సే కదా, ఆ 45 మినిట్స్ మేము ఇక్కడ టైం పాస్ చేసాము. చేసిన
తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇక్కడ కొంతసేపు కూర్చొని వాళ్ళు లాస్ట్ వీడియోలో చూపించాను నేను కొన్ని షేప్స్ అవి ఇచ్చి ఒక ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఇలా అన్నీ చేయమంటారనమాట. సో అవన్నీ కూడా చేసేసి ఇక్కడ మా అమ్మాయి అయితే డ్రాయింగ్ వేసుకుంటుంది. ఇలా చాలా పెద్ద బోర్డు ఉంటుంది, ఎన్ని కావాలంటే అంత మంచిగా డ్రాయింగ్ వేసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు కింద అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్కెచెస్ అన్నీ పెట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పిల్లలు మాత్రం మంచిగా ఎంగేజ్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమందరం కలిసి ఇక్కడేమో ఏవో కొన్ని బ్లాక్స్ ఇచ్చారు, దాంతో పిరమిడ్ చేయమన్నారనమాట. సో దాని గురించి కుస్తీలు పడుతున్నాము, అస్సలు అవ్వలేదు, లాస్ట్కి ఆవిడే చెప్పారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను గేమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయని చెప్పాను కదా, అన్లిమిటెడ్లో ఒక్కొక్క పర్సన్కి 10 గేమ్స్ ఉన్నాయన్నమాట. కానీ అక్కడ ఉన్న అన్ని గేమ్స్ ఇంక్లూడ్ అయ్యి లేవు ఏమంటారు ఆ అన్లిమిటెడ్లోని. కొన్ని బాస్కెట్బాల్ అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద టాయ్స్ అవి పెట్టారు, జిరాఫ్, లయన్ ఇలాంటివన్నీ పెట్టారు. సో అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయేమో అనుకున్నాను నేను. సో అలా అయితే ఆడొచ్చు కదా, ఎన్నిసార్లు అయినా ఆడొచ్చు, ఒక్క బాల్ పడినా తనకు ఒక బొమ్మ వస్తుంది కదా పాపకి అని చెప్పి అనుకున్నాం. బట్ అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి కొన్ని గేమ్స్ అవి ఆడిస్తే ఈలోపే మా అమ్మాయి ఇది చూసింది, దాన్ని ఏమంటారో తెలియదు నాకు, ఏదో సర్ప్రైజ్ అని రాసింది. లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు కూడా అడిగింది, బట్ అప్పుడు నేను ఏదో మాట చెప్పి మస్కా కొట్టి బయటికి తీసుకొచ్చేసాము. బట్ ఈసారి అస్సలు అంటే అస్సలు వదలలేదనమాట, కావాలి 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 అని చెప్పి. అది ఎంతో 99 ఎంతో ఉంది. సో సర్లే అని చెప్పి అప్పుడే చెప్పాను, ఇదే లాస్ట్, మళ్ళీ అడగకూడదు అని చెప్పి ఇప్పించాను. సో ఫైనలీ అందులో అయితే వచ్చినవి ఈ కీ చైన్స్ వచ్చాయి. ఇది ఒక కీ చైన్, హలో కిటీ ఒక కీ చైన్, అండ్ ఇంకా ఏదో బొంగరం ఏదో అంటారు కదా అదొకటి వచ్చింది. ఇక్కడ మా అమ్మాయి సెకండ్ ఓపెన్ చేసినప్పుడు దాని రియాక్షన్ చూడండి, ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు రియాక్షనే లేదు, హలో కిటీ చూస్తారకి ఎక్కడైనా రియాక్షన్ వచ్చిందనమాట. ఒక క్యాప్ తీయదండి, ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ ఏమొచ్చింది చూపించు, హలో కిటీ వచ్చింది, సూపర్. ఎంత హ్యాపీ ఫేస్ చూసారా హలో కిటీ చూసరికి, చాలా ఇష్టం హలో కిటీ అంటే. బట్ దానికి సంబంధించిన రైమ్స్ కానీ అలాగే ప్రోగ్రామ్స్ అవి ఏమీ చూడదు, జస్ట్ దానికి బొమ్మలు ఏమైనా ఉంటే చాలు అనమాట, అంతే. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ దీన్ని ఏదో అంటారబ్బా, గుర్తులేదు, అదేదో ఆడుతున్నారు. నేనైతే నాకేం పెద్దగా నచ్చలేదు అది, వాళ్ళ ముగ్గురు మాత్రం తెగాడారు. అది సాయి అయితే 2-3 సార్లు ఆడింది, అది అంత నచ్చింది అనుకుంటా. ఇంక ఇక్కడైతే వాళ్ళు ఆడుతున్నారు కదా అని మేము ఏదో టైంపాస్ చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా అన్ని గేమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయని కదా, సో అవన్నీ కూడా ఇంకా ఆడుతున్నారు, ఒకళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. అయ్యో ఇంకా అక్కడ ఆడుకున్నంతసేపు మా అమ్మాయి హ్యాపీగా పడుకుంది అనమాట. అప్పటికి టైం 3 ఆ టైం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి శ్రీను సాయి ఇంకొకసారి స్నో సిటీలోకి వెళ్తామన్నారు. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఆయన కూడా మనం వెళ్దాము, ఒక 5 మినిట్స్ అలా వెళ్ళి అందరం కలిసి ఒక ఫోటో తీసుకుని వచ్చేద్దాము, ఎలాగో అన్లిమిటెడే కదా అని చెప్పి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కొంతసేపు ఆడుకున్నాం. అంటే నేనైతే ఒక 5 మినిట్స్ ఉన్నాను, మా అమ్మాయి స్టార్ట్ చేసింది అనమాట. ఆడుకుంటారు చూడు, ఎలాగ ఆడుకుంటారో.
చూసారు కదా మా అమ్మాయి ఫేస్ అస్సలు నచ్చలేదు తనకి పాపం ఆ స్నోలోకి వెళ్ళడం. అంటే అసలు చెప్పాలంటే ఎక్కువసేపు ఉంటే మాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంలా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్ళాం కదా, నేను సాయి శ్రీను. అప్పుడే మాకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లంలా వచ్చింది. అప్పుడే అనుకున్నాం చిన్నపిల్లలు ఎక్కువసేపు ఉండలేరులే అని చెప్పి ఇంకా స్నో సిటీ నుంచి బయటకు వచ్చి మా అమ్మాయి ఐస్ క్రీమ్ చూసింది అక్కడ. ఇంకా తనకి ఐస్ క్రీమ్ ఇప్పించి ఐస్ క్రీమ్ తినేలోపు వాళ్ళు ఆల్రెడీ లోపల నుంచి బయటకు వచ్చేసారనమాట. ఇంకా అక్కడితో ఆ డే అలా ఎండ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు బయలుదేరిపోవడం అనమాట నైట్కి. సో ఆ ముందు రోజు ఇంకెక్కడికి వెళ్ళలేదు, జస్ట్ అలా ఇక్కడ ఇంటి దగ్గర కొంచెం స్ట్రీట్ షాప్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాము, చిన్న షాపింగ్లా చేసాము అంతే. అది నెక్స్ట్ మినీ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఏం చేశాను ఏంటి అనేది. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.